వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇట్లా అయిన వాళ్ళకి వీళ్ళ పరిస్థితి తీయాల్సిందేనా లేదంటే ఏమైనా సర్జరీ? ఇటువంటి స్టేజ్ ఉన్న పేషెంట్ కి ఖచ్చితంగా మనం రక్త సరఫరా ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఈ స్టేజీ వచ్చింది అంటేనే చాలా వరకు రక్తనాళాలు బంద్ అయిపోయాయి. సో వీటిని మనము 2 రకాలుగా సర్జరీస్ చేస్తాం. ఒకటి ఇప్పుడున్న టెక్నాలజీ, అధునాతనమైన టెక్నాలజీ తోటి ఎండోవాస్కులర్ ప్రొసీజర్. మనకు ఓపెన్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని పేరు వినే ఉంటారు. లాప్రోస్కోపిక్ అంటే చిన్న చిన్న పోర్ట్స్ 3 వేసుకుని దాని ద్వారా చేస్తాం సర్జరీ. అలాగే వీళ్ళకి ఎండోవాస్కులర్, రక్తనాళం లోపలే జస్ట్ నీడిల్ తోటి పంక్చర్ చేసుకుని రక్తనాళంలోకి వైర్ల ద్వారా వెళ్ళి బలూన్ చేసుకుని దాన్ని అవసరమైతే స్టంట్ వేసుకోవడం వల్ల రక్త సరఫరా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అది చేయలేని పరిస్థితి, రక్తనాళం ఓపెన్ అవ్వటం లేదు అంటే వీళ్ళకి కాళ్ళకు కూడా మనము గుండెకి ఏదైతే ఓపెన్ బైపాస్ సర్జరీ చేస్తారో అలాగే మనం కాళ్ళకు కూడా బైపాస్ సర్జరీ చేసుకుని రక్త సరఫరా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. 2 పాయింట్, మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఈ వేలు బతుకుతాయా సార్ అని అడుగుతారు. ఒక్కసారి కలర్ నల్లగా మారిపోయిన వేలుని ఏ ఒక్కరు బతికించలేరు. వాటిని మనం తీసేయడం గానీ లేదా మనం ఏం చేయకుండా అవే రాలిపోవడం అనేటువంటిది జరుగుతుంది. నల్లగా మారిపోయిన జీవం అనేటువంటిది ఉండదు. దెర్ ఈస్ నో లైఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ గ్యాంగ్రీన్. మిగిలిన కాళ్ళని మనం సేవ్ చేసుకోవాలి. లేదు అంటే ఇంత వరకు వచ్చాయంటే రక్తనాళాలు చాలా బ్లాక్ అయిపోయింది. సో క్రమక్రమంగా ఇది పైకి స్ప్రెడ్ అవుతా వస్తుంది. పైకి స్ప్రెడ్ అయ్యే కొద్దీ పాదం ఇక్కడ వరకు పోవచ్చు, పాదం మొత్తం కాపాడుకోవడం కోసం సర్జరీ చేస్తాం. ఈ బ్లాక్ అయిపోయిన కాళ్ళని మనము కాపాడలేము. సో ఇది పేషెంట్ గమనించాల్సిన